కేసీఆర్ చేతికర్ర సాయంతో పార్టీ మీటింగ్లకు వెళ్తారు. కానీ అసెంబ్లీకి మాత్రం రాలేరు. ప్రభుత్వం ఇరుకున పెడుతుందని కేసీఆర్ భయపడుతున్నారా? అందుకే సభకు రావడం లేదా అన్న చర్చ మొదలైంది. కానీ నల్గొండ సభకు ఎలా అటెండ్ అవుతారు? ఇది వ్యూహమా లేక భయమా? శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత, గతంలో 10 ఏళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాంటి లీడర్ శాసనసభకు డుమ్మా కొట్టడం కరెక్టేనా? అది కూడా నీటి వాటాల్లో తేడాలు, అన్యాయం జరిగిందనే చర్చ జరుగుతుండగా శాసనసభకు వెళ్లాలంటే కేసీఆర్కి ఆరోగ్యం సహకరించడం లేదా? పార్టీ సభలకు ఆరోగ్యం సహకరిస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం ఉందా? ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం తన హయాంలో చేసిన తప్పిదాల్ని బయట పెడుతుండటంతో జీర్ణించుకోలేకపోతున్నారా? ఎక్కడ దొరికిపోతామో అనే భయం పట్టుకుందా? అందుకే సభకు డుమ్మా కొడుతున్నారా? ఇంకేమైనా వ్యూహాలు రచించే పనిలో బిజీగా ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలు తెలంగాణ సమాజంలో చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనే దిగాలు పడ్డారు. తర్వాత తుంటి గాయం, సర్జరీ, విశ్రాంతి ఇలా కొద్ది రోజుల వరకు జరిగింది. రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పుడు జరుగుతున్న శాసనసభ సమావేశాలు రెండోవి. మొదటిసారి జరిగిన సమావేశాలకి కేసీఆర్ హాజరు కాలేదు. అప్పుడంటే రెస్ట్లో ఉన్నారు. తర్వాత అసెంబ్లీకి వచ్చి స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. వరుసగా 2 రోజుల పాటు పార్టీ క్యాడర్తో తెలంగాణ భవన్లోనూ సమావేశమయ్యారు. చేతికర్ర సాయంతో తిరిగి మునుపట్ల కేసీఆర్ యాక్టివ్ అయ్యారని అందరూ అనుకున్నారు. అంతలా యాక్టివ్ అయిన ఆయన అసెంబ్లీ సమావేశాలకి ఎందుకు హాజరు కావడం లేదు? గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చకు రాలేదు. బీఎస్సీ మీటింగ్లో లేరు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు రాలేదు. చర్చ సందర్భంగా కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. మంగళవారం నల్గొండలో బీఆర్ఎస్ పోరు సభ. అసెంబ్లీ ఫలితాల తర్వాత కేసీఆర్ తొలి సభ. బహిరంగ వేదికపై కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? అసెంబ్లీకి గైర్హాజరు ప్రశ్నలకు సమాధానమిస్తారా? ఎన్నికలకు ముందు నవంబర్ 28న గజ్వేల్లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. తర్వాత పోలింగ్ ఫలితాలు, తుంటిగాయం అలా వరుసపెట్టి షాకులు తాకడంతో ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. కేఆర్ఎంబీ రచ్చ నడుస్తుండటంతో కేసీఆర్ తొలిసారి పోరు సభ పేరుతో జనం ముందుకు రాబోతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. శాసనసభ సమావేశాలకు రావడానికున్న ఇబ్బందులు పార్టీ సభల్లో పాల్గొనేందుకు ఉండవా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే అనుమానం సొంత పార్టీ క్యాడర్లోనూ ఉంది. అధికారంలో ఉన్న 10 ఏళ్లు కేసీఆర్ ఆడింది ఆట, పాడింది పాటగా నడిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన మార్కు పాలనతో ఆ చీకటి బాగోతాల్ని ఒక్కొక్కటిగా వెలుగుతీస్తూ ఉండడంతో కేసీఆర్ అండ్ టీంకి భయం పట్టుకుందని బయట టాక్. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నా బీఆర్ఎస్ నేతలు మాత్రం ఖండించటం లేదు. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసం నుంచి అసెంబ్లీకి మహా అయితే ఓ 5 కిలోమీటర్లు. అక్కడికి వెళ్లాలంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులొస్తాయని చెప్పిన వైద్యులు నల్గొండకు వెళితే రావని చెప్పారా? 5 కిలోమీటర్లు దూరమా? 110 కిలోమీటర్లు దగ్గర. కేసీఆర్ గారు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు రండి, అసెంబ్లీకి రండి, ఏదైనా ఉంటే చర్చకు సిద్ధం ఉందామని చెప్పి చర్చించుకుందామని అంటే అసెంబ్లీకి రావట్లేదు. కేసీఆర్ గారు తను చేసిన తప్పులు ఒప్పుకోవాల్సి వస్తుందని చెప్పి తన తప్పులు బయట పడతాయని చెప్పేసి మరి అసెంబ్లీ రాకుండా రేపు నల్గొండకు పోతా ఉన్నాడు. మరి నల్గొండ ప్రజలు అమాయకులని అనుకుంటున్నారా కేసీఆర్? ఇప్పుడు సభ కన్నా ముఖ్యం ఈ రాష్ట్రంలో ఈరోజు ఇంత పెద్ద విషయం మీద చర్చ జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకునిగా సభకు రావాల్సింది. ఆ విషయం వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకుంటే మరి ఆ విషయం కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షం స్పష్టం చేయాలి. ఆ విషయం కూడా చెప్పలేదు. ముఖ్యమైన విషయం సభలో చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు సభలో ఉంటేనే కదా. మరి సభలో లేడు అని అంటే దానికి కారణం టీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. ఆ రోజు ఉన్నటువంటి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ఎందుకు ప్రజలకు వచ్చి ఇది కరెక్టా రాంగా అని మేము చెప్పేది నువ్వు సమాధానం ఎందుకు చెప్పలే? నీవు ఒక ప్రతిపక్ష హోదా తీసుకొని ఎలా ప్రతిపక్ష హోదాలో ఉన్నావు, ఎందుకు వచ్చి చెప్పలేకపోతున్నావు, ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతామనుకుంటే రాలేక రేపు నల్లగొండలో పోయి ఎవడు అడగని దగ్గర చెప్తాడంట. ఈడు అడిగితే సిగ్గుపోతుంది, ప్రజలంతా చూసి నవ్వుకుంటారు.
మేము అడిగేటువంటి క్వశ్చన్కు ఆన్సర్ చెప్పలేక ప్రజలకు మళ్ళా మాయమాటలు చెప్పి అబద్ధాల పునాదులను మళ్ళా పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తుండే తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం, రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీలో చూడడం కేసీఆర్కి ఒకంత ఇబ్బందిగా ఉందనే విషయాన్ని ఆ పార్టీ నాయకులే ప్రస్తావిస్తున్నారు. ఓ స్ట్రాంగ్ సభతోనే జనాల ముందుకు రావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అప్పట్లో కేసీఆర్ రాకని ఉద్దేశించి కేటీఆర్ పులి అనే వ్యాఖ్యలు చేశారు. ఆయన్ని పట్టుకోవడానికి బోను సిద్ధం చేశామని రేవంత్ రెడ్డి అనడం సంచలనం రేపింది. కేసీఆర్ ఎంట్రీ గురించి కేటీఆర్, హరీష్ ఎలివేషన్లు ఇవ్వడంతో అంచనాలు పెరిగిపోయాయి. అందరి అంచనాల్ని తన గైర్హాజరుతో కేసీఆర్ తలకిందులు చేశారు. మరి కేసీఆర్ నల్గొండ వేదికగా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారా, గప్చుప్గా ఉంటారా అనేది వెయిట్ అండ్ సీ.